పొద్దుగాల 9 గంటలకే పానం గాయ గాయ అవుతున్నది. పెంక మీద చింతగింజలు వేయించినట్టే అవుతున్నది. గంతగానం కొడుతున్నాడు ఎండదేవుడు. కానీ చేసే డ్యూటీ ఊకే చేయక తాపకోసారి లీవులు పెడుతున్నాడు. నడుమంత్రాన మాయమవుతున్నాడు. ఎండదేవుడు లీవులు ఉన్నాడు కదా అని వానదేవుడు డ్యూటీకి ఎక్కుతుండు. ఎట్లనో ఏమో గిట్లయితే ఇద్దరు కలిసి మనలాగం పట్టిస్తుర్రు. ఇక చూడుర్రి మళ్ళేమో అవుతున్నదట గడబిడ. ఎండ యమదంచుడు దంచుతాంది ఎట్లరా దేవుడా అనుకుంటున్న యాలల్లా డమడమ వానలు పడుతున్నాయి. అరే చెడగొట్టు వానలతోనే అంత ఆగమాగం అవుతున్నది కదా అనుకునే యాళ్ళకే మళ్ళా ఎండ సురుకులు పెడుతున్నది. ఎండదేవుడు వానదేవుడు షిఫ్టుల డ్యూటీ చేస్తున్నట్టే ఉన్నది అంత చూస్తుంటే. ఇక ఇప్పుడు ముచ్చటేంటిదంటే వచ్చే 5 దినాలు తెలంగాణలో వానలు గట్టిగానే ఉన్నాయట. గర్మీ 1-2 డిగ్రీలు తక్కువ అవుతుందా అంటున్నారు. ఈదురుగాలులు ఉరుములు మెరుపులు పిడుగుల వానలు దాబాయించున్నాయట. పబ్లిక్ అంతా పైలంగా ఉండాలి అని చెప్తున్నారు వాతావరణం ఆఫీసర్లు. అటు ఏపీలో కూడా 3 దినాలు వానలు ఉన్నాయని చెప్తున్నారు. అన్నిటికీ మించి ఇప్పటికే ఎండాకాలం వానలతోని రైతన్నల పరిస్థితి ఎత్తి ఏట్ల పాడేసినట్టే అయ్యింది. మళ్ళా ఇప్పుడు వానలు వనగండ్ల అంటుండేటాలకు మస్తు బెంగటిల్లుతున్నారు అన్నదాతలు. కానీ ఉరిమిన మోగులు కురవక మానుతుందా? దాని పని అది చేసుకుంటూ పోతుంది. అన్నిటికీ మించి 50 నుంచి 60 కిలోమీటర్ల రువడితోని గాలులు వీస్తాయి అంటున్నారు. అందరికంటే ఎక్కువ మామిడి రైతులు ఇంత ఎక్కువనే పైలంగా ఉండాలి అంటున్నారు. ఇగిదిట్లుంటే పనికిరాని వానలతోనే పెద్ద పరిశాన్ అవుతున్నదంటే కొట్టినప్పుడు ఎండలు కూడా ఎగబడి కొడుతున్నాయి. మనుషుల పానాలు తీసేటట్టు కొడుతున్నాయి. దినం ఎండ దెబ్బకు 2 రాష్ట్రాలలో యాన్నో ఓ కాడ పానాలు గాలిలో కలుస్తున్నాయి. పాలు పంచుకున్నట్టు ఎండా వాన ఒకటి తప్పితే ఒకటి అంత గత్తర లేపుతున్నాయి. మనుషులు గాడి తప్పినట్టే కాలాలు కూడా గాడి తప్పుతున్నాయి. మరిగా ఏమవుతుందో ఏం పాడో అనుకుంటారు అందరూ.